మీతో కొంచెం మా అమ్మ కోసమే. మా అమ్మ కోసమే మిమ్మల్ని కలవడానికి వచ్చాను. యాక్చువల్లీ మై ఆన్సర్ ఇస్ నో. నో చెప్పడానికి వచ్చారా? అంటే ఫోన్లోనే నో చెప్తే కలవకుండానే నో చెప్పాడంటారు కదా, పేరెంట్స్ కూడా హర్ట్ అవుతారు. అందుకే కలిసి చెప్తే అట్లీస్ట్. మీరేంటి అలా చూస్తున్నారు? నేనేమైనా తప్పుగా మాట్లాడానా? సారీ, ఐ డిడ్ంట్ మీన్ టు హర్ట్ యూ. ఓకే, ఐల్ గో. బాయ్. మీ అమ్మగారికి మీరే చెప్తారా? వాట్? నో. నో చెప్పడానికే వచ్చాను, కానీ చెప్పాలని అనిపించలేదు. ఏంటే నో చెప్పడానికి ఇంతసేపా? లేదు, నో చెప్పలేదే. ఏమంటున్నావే? ఐ థింక్ ఇట్స్ గోయింగ్ టు మమ్మల్ని కాపాడండి ప్లీజ్. నేను ఒంటరిగానే ఉన్నా, వీడు చూసావా? ఈ అమ్మాయిని నువ్వు చూడాల్సిన అవసరం లేదు, మేమే అన్నీ మాట్లాడేశాం. ఫార్మాలిటీస్ కూడా ఆ అమ్మాయి ఫ్యామిలీ వాళ్ళు వద్దనేశారు. వచ్చే వారమే పెళ్ళి. The next bride chosen for him is one among us due for. You will be killed by Meera's ghost tonight. ముందే చెప్పాను, ఆ బుక్ చదవదు అని నా మాట విన్నావా? నోరు మూసుకుంటావా? నువ్వు కూడా చదివావుగా. మాతో పాటు ఎందుకు మమ్మల్ని బ్లేమ్ చేస్తున్నావు? తప్పు నీ వైపు కూడా ఉంది. మమ్మల్ని బ్లేమ్ చేయకు. Shut up. We need to concentrate. నీ బాయ్ ఫ్రెండ్ పేరు ఆకాశ? కాదు, సంజయ్. నీ బాయ్ ఫ్రెండ్ పేరేంటి? నేను వాడికి 6వ గర్ల్ ఫ్రెండ్ ని, వాడు నాకు 5వ బాయ్ ఫ్రెండ్. 5గురు ఇంకా బతికే ఉన్నారు. నాకు అందరూ గర్ల్ ఫ్రెండ్సే, అది కూడా మీరే. ఎవరికి లేదంటే నాకు అసలు బాయ్ ఫ్రెండే లేడు. మా అమ్మ నాకు సంబంధం చూసినా మీకు చెప్పేదాని కదా. గర్ల్స్, ఐ థింక్ సంథింగ్ ఇస్ వెరీ ఫిష్ హియర్. వి నీడ్ టు గెట్ అవుట్ ఆఫ్ హియర్ రైట్ నౌ. లెట్స్ జస్ట్ ఏం చేద్దాం? వాట్? లెట్స్ బ్రేక్ ద డోర్. తలుపులు పగలగొడతాం. కమ్ ఆన్, లెట్స్ గో.
పైన నుంచే సౌండ్ వస్తుంది. ఎక్కడి నుంచి వస్తున్నాయో చూద్దాం. వద్దే. అయితే నువ్వు ఇక్కడే ఉండు. లెట్స్ మూవ్ గర్ల్స్. ఎక్కడ చూస్తున్నారు? బయటికి రావే. చెయ్యవు. ఫ్రీజ్ అయిపోయిందే. ఎవరికైనా కాల్ చేయి. ఫోన్ ఎక్కడ? డ్రోలో పెట్టింది. ఇది మేము చదివి స్టక్ అయిపోయాం సార్. మొత్తం నమ్మేశారు. మరి వీళ్ళందరూ వాళ్ళంతా మా సర్వెంట్స్, మేడ్జా. నమస్తే అమ్మా. నమస్తే తాత, ఇది నీ దగ్గర ఉంచు. నేను టీవీలో ఉంటాను. ఎందుకు నైట్కి తీసుకెళ్ళలేదు? అవును, నిన్న రాత్రి ఇదంతా ఎందుకు క్లీన్ చేయలేదు? నిన్న రాత్రి మీరే రావద్దని చెప్పారు కదమ్మా. నేను రావద్దనా? నిన్న వచ్చారు కదా. మన ప్లాన్ చేంజ్ అయిందని మీరే ఫోన్ చేసి చెప్పారమ్మా. కాదు, నైట్ మీరందరూ వచ్చారు కదా. లేదమ్మా, మీరే ఫోన్ చేసి చెప్పారు. నేను ఫోన్ ఏమైంది రియా? నిన్న రాత్రి ఎక్కడికి వెళ్ళావు? నీకు ఎన్నిసార్లు ట్రై చేశాను.
చెప్పు ఏవైంది? కావ్యకి అరుణ్కి ఏం జరిగిందో తెలుసా? కావ్య కరుణకి ఏవైంది? ముందు టీవీలో న్యూస్ చూడవే. టీవీయా? ఉండు. నిన్న రాత్రి హైవే మీద వేగంగా వెళ్లిన కారు రోడ్డు డివైడర్ ని ఢీకొనడం వల్ల పెద్ద ప్రమాదం జరిగింది. ఆ కారులో ప్రయాణిస్తున్న 3 యువతులు సంఘటనా స్థలంలోనే మృతి చెందారు. చనిపోయిన వారిని కావ్య, అరుణ, రుతికాలుగా గుర్తించారు. వాళ్ళ మృతదేహాలని పక్కనే ఉన్న ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. ఆ సంఘటనా స్థలంలో ఉన్న సీసీటీవీ కెమెరాలని పరిశీలించి పోలీసులు కేసు నమోదు చేశారు. మరిన్ని వివరాలు తెలియజేయడానికి మా రిపోర్టర్ సుకుమార్. ఖైరా, మీ నాన్నగారి ఫ్రెండ్ వాళ్ళ అబ్బాయి వచ్చారు. యాక్చువల్లీ మీ ఫ్రెండ్స్కి జరిగిన యాక్సిడెంట్ తర్వాత నువ్వు బాగా మూడౌట్లో ఉన్నావని ఈ విషయం నీకు చెప్పలేకపోయాము. ఈ అబ్బాయిని నీకు చూసింది. అమ్మా, ఇప్పుడు నేను ఫోర్స్ చేయట్లేదు. ఒక్కసారి వచ్చి మాట్లాడు. నీకు నచ్చితే ప్రొసీడ్ అవుదాం, లేకపోతే వదిలేద్దాం. రామ్మా, మా అమ్మాయి ఖైరా. బాగున్నావా? హలో ఇవిడే అబ్బాయి వాళ్ళ అమ్మ. వాడికి చాలా జాబ్ అక్కడికి వెళ్దాం. కెనడా, కాలిఫోర్నియా, రామ్మా. ఆస్ట్రేలియా నుంచి వచ్చాయి. కానీ ప్యాషన్ అంటూ ఒకటి ఉంది కదా. థ్యాంక్స్. ఇప్పుడున్న జనరేషన్ అంతా ఇంతే అండి. ఈ కాలం పిల్లల్ని వాళ్ళ ఇష్టానికి వదిలేయాలి. నిజమే. ఖైరా, వాళ్ళిద్దరిని ఒంటరిగా మాట్లాడుకోనివ్వండి. కరెక్ట్గా చెప్పారు. ఐఎమ్ ఆకాష్. Are you a paranormal scientist? How do you know?